కాకినాడ జిల్లా కూటమిలో కొత్త లొల్లి మొదలైందా? టీడీపీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఓ ఎంపీ లేకుండా పోయారా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా కాకినాడ వస్తున్న ఆ ఎంపీ తీరుతో టీడీపీ ఎమ్మెల్యేలు విసిగిపోయారా? చివరకు చేసేదేమీ లేక మరో ఎంపీని కలుస్తున్నారా? ప్రస్తుతం కాకినాడలో ఆ రాజ్యసభ సభ్యుడు యాక్టివ్ కావడంతో జనసేనకు చెక్ పడిందనే ప్రచారం జరుగుతోందా? కాకినాడ జిల్లా కూటమిలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ వర్సెస్ రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ అన్నట్టుగా సీన్ మారిపోతుంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గెలిచారు. అటు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పిఠాపురం, కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా పిఠాపురం నుంచి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎలాంటి అధికార పదవుల్లో లేరు, సైలెంట్ అయిపోయారు. మరో సీనియర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్గా ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ రాలేదు. దీంతో ఈ జిల్లాలో మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. సహజంగానే జనసేన నామినేటెడ్ పదవులు అధికంగా తీసుకోవడంతో పాటు జిల్లాను డామినేట్ చేస్తోంది. ప్రస్తుతం జనసేన పార్లమెంటు సభ్యుడు ఉదయ శ్రీనివాస్ కు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలతో అస్సలు పొసగడం లేదని సమాచారం. సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు ఎంపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందట. అటు జనసేన రూరల్ ఎమ్మెల్యే నానాజీ కూడా ఎంపీతో అంతంత మాత్రంగానే ఉంటున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ను దూరం పెట్టారని టాక్. ప్రస్తుతం తునిలో యనమల కోటలో దూర ప్రయత్నం జనసేన చేయదు. పైగా ఆ పార్టీకి తునిలో ఇన్ఛార్జి కూడా లేరు. పెద్దాపురం, జగ్గంపేటకు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎంపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మిగిలింది పత్తిపాడు, అక్కడ కూడా జనసేన పార్టీకి ఇన్ఛార్జి లేరు. దీంతో అన్నీ తానే అని ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్నప్పటికీ ఆయన కేవలం పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం తలుక్కుమని మెరుస్తున్నారు. ఇతర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో ప్రజలను కలిసింది లేదనే చెప్పాలి. చుట్టపు చూపుగా కాకినాడ వచ్చినప్పుడు తన నివాసానికి వచ్చిన వారిని మాత్రం కలుస్తారని, పత్రికా ప్రకటనలు మాత్రం ప్రతిరోజు విడుదల చేస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎంపీ వ్యవహారంతో ఎమ్మెల్యేలు విసిగిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లాలో మంత్రి లేరు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసే ఛాన్స్ ఎమ్మెల్యేలకు లేదు. ఈ నేపథ్యంలో వారికి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్. గతంలో ఆయన్ను పారిశ్రామికవేత్తగానే చూసేవారు తప్ప రాజకీయవేత్తగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చూడలేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర కాకినాడ జిల్లాలో ప్రవేశించింది మొదలు జిల్లాల్లో పూర్తయ్యే వరకు సర్వం తానై సతీష్ చూసుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయనపై తెలుగు తమ్ముళ్లు, మట్టి, ఇసుక అంతా ఆయన చేతిలోనే ఉందని ఆరోపించేవారు. ఎప్పుడైతే ఆయనకు టీడీపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందో, అలాగే రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అయ్యారో, దాంతో ఆయన హవా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మంత్రి పదవి లేకపోవడంతో ఆ బాధ్యతను సతీష్ కు అప్పజెప్పింది అధిష్టానం. ఎంపీ కాకముందు వరకు ఆయన్ను పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు అందరూ ఇప్పుడు సతీష్ జపం చేస్తున్నారు. సతీష్ ప్రజలకు దూరంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తరహాలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్లో క్రికెట్ స్టేడియంల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. భూసేకరణపై దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసి యువతను ఆకట్టుకున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా తగ్గించడంతో పాటు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు చెక్ పెట్టే పనిలో సానా సతీష్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తం క్యాడర్ ఆయన చుట్టూ తిరుగుతుంది. ప్రతి వారం ఆయన తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఆయన లేకున్నా ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని నియమించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్, ఇతర పార్టీ నాయకులు హాజరవుతున్నారు. వచ్చిన సమస్యలు పరిశీలించి సతీష్ కి ఇస్తున్నారు. ఆయన ఆయా శాఖల అధికారులకు పంపుతున్నారు. టీడీపీకి ఓ పెద్ద దిక్కుగా సతీష్ మారారని అంటున్నారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలకు పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ తో పడకపోవడంతో వారంతా సతీష్ తో అంటకాగుతున్నారు. అలాగే ఆయన కాకినాడ జిల్లాలోని సిటీ, రూరల్, పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా జనసేన ఆధీనంలో ఉన్న పిఠాపురం, కాకినాడ రూరల్ పక్కన పెట్టి మిగిలిన 5 ఎమ్మెల్యేలకు టచ్ లో ఉంటున్నారు. వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడమే కాక తన ఎంపీ నిధులు వెచ్చిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి
తన నిధులు ఇచ్చి నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడతానని ప్రకటించి ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. మరోవైపు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నిధులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఆయన పత్రికా ప్రకటనలకు పరిమితమవుతుంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని కొందరు జన సైనికులు సైతం అంగీకరిస్తున్నారు. తెలుగుదేశం సానా సతీష్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్లమెంటు సభ్యుడు టీడీపీ రాజ్యసభ సభ్యుల మధ్య అగాధం పెరిగింది. తనకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ తమ నాయకుడు అసంతృప్తిగా ఉన్నారని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు చెబుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ ఎంపీ సతీష్ ను ఆలింగనం చేసుకుని ఆయనకు ఎంత ప్రాధాన్యత ఉందో నిరూపించారు. ఇలా ఓ కలెక్టర్ ఓ ప్రజాప్రతినిధిని ఆలింగనం చేసుకుని చనువుగా తిరగడం ఇదే మొదటిసారి అని రెండు పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఈ ప్రాధాన్యత అధికారులు పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ కు ఇవ్వడం లేదన్నది ఓ ఆరోపణ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా రాజ్యసభ సభ్యుడు సతీష్ మారిపోయారని, అందుకే ఆయన చుట్టూ తిరుగుతున్నామని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మొత్తం మీద కాకినాడ జిల్లా పూర్తిగా జనసేన చేతుల్లోకి వెళ్లిపోకుండా సతీష్ ఆపగలుగుతున్నారని, ఇది తమకు కొండంత అండ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.